టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తలు చిన్న విషయాలకు కూడా అలుగుతున్నారని, చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని అలగడం సరికాదని అన్నారు. యలమంచిల నియోజకవర్గ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అన్నారు. మంచి రోజులు వచ్చాయని, కష్టకాలాన్ని మర్చిపోకూడదని అన్నారు. కూటమి ధర్మాన్ని నేతలు, కార్యకర్తలు అంతా పాటించాలని లోకేష్ సూచించారు. నేను ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒక విషయం కోరుతున్నా. మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రాబోయ్. మళ్ళీ చెప్తున్నా, వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర అంతా వస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, సభ్యత్వం ఎవరు బాగా చేశారు, ఎవరి బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి. ఈ రోజు నామినేటెడ్ పదవులు నేను కేవలం ప్రతిపాదించగలుగుతా. వేదిక మీద మేమందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం. ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం, ఒక 5 ప్రశ్నలు అడుగుతారు మీ గురించి, అది ఎంటర్ చేసి సబ్మిట్ అంతే. ప్రతి పదవి, ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారో, పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళనే గుర్తించాలనేది బాబు గారి కోరిక. ఎందుకంటే చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబం ఉన్నప్పుడు ఉంటాయి, అందరం మాడుకోవాలి. అందుకే ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలందరినీ ఒకటి విషయం కోరుతున్నా, అలకకి ఫుల్ స్టాప్ పెట్టండి. ముందల మనం నమ్ముకున్న దానికోసం పోరాడాలి, తిరగాలి, లోకేష్ ని నిలదీయాలి. అవసరం అవుతాయి. కొల్లు రవీంద్రను అడగాలి మన పని కోసం. ఏంటి ఇన్ఛార్జ్ దగ్గరికి ఎందుకే మా పని అవ్వలేదని అడగాలి. అంతేగాని ఇంటికి వెళ్ళి పడుకునేది ఆప్షన్ కాదు. ఎవరినా కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే కర్ర పట్టుకుని నేను వస్తారా భయ్. సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టాను.